బాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 ది రూల్ సక్సెస్తో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసిన తర్వాత అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. మొదట్లో పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్తో సినిమా పట్టాలెక్కుతుందని భావించారు. అయితే త్రివిక్రమ్ చెప్పిన స్టోరీ అల్లు అర్జున్కు నచ్చలేదని, దీంతో బన్నీ అట్లీతో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలొచ్చాయి. ఈ ప్రచారం నిజమైనట్లుగానే అల్లు అర్జున్ పుట్టినరోజు నాడు అట్లీ సినిమా అధికారిక ప్రకటన వెలువడింది. దీంతో త్రివిక్రమ్తో సినిమా ఆగిపోయిందని చాలామంది అనుకున్నారు. కానీ ఇప్పుడు వచ్చిన తాజా అప్డేట్ ఆ ఊహాగానాలకు చెక్ పెట్టేసింది. త్రివిక్రమ్తో బన్నీ సినిమా క్యాన్సిల్ అయిందనే టాక్ నడుస్తున్న సమయంలో హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఈ సినిమా రానుందని అధికారిక ప్రకటన వచ్చింది. నిర్మాత చిన్నబాబు ఈ ప్రాజెక్టును నిర్మిస్తూ ఉండగా అల్లు రామలింగయ్య శ్రీమతి మమత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అల్లు అర్జున్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్తో సినిమా లేదని అనుకున్న వారి నోళ్లు మూయించే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తోంది. జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో రాబోతున్న ఈ 4వ సినిమా అభిమానుల్లో అంచనాలను పెంచింది. నిర్మాత నాగవంశీ ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ ప్రాజెక్ట్ జూలై 2025 తర్వాత పట్టాలెక్కే అవకాశం ఉందని సూచనప్రాయంగా చెప్పారు. దీనికి ముందు అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్లో భారీ సినిమాలో నటించనున్నారు. ఈ సినిమా షూటింగ్ ఆగస్ట్ 2025 నుంచి ప్రారంభం కానుందని, దీని తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవుతుందని ఇన్సైడ్ టాక్. అట్లీ సినిమా ఓ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందనుందని, సన్ పిక్చర్స్ బ్యానర్పై భారీ బడ్జెట్తో తెరకెక్కనుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ సినిమా కొంత ఆలస్యమైనా అది ఖచ్చితంగా ఉంటుందని నాగవంశీ కామెంట్స్ నమ్మకం కలిగిస్తున్నాయి. త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా ఓ సోషియో మైథలాజికల్ డ్రామా కావచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ ఈ సినిమాలో హిందూ పురాణాల్లోని కార్తికేయుడి పాత్రలో కనిపించే అవకాశం ఉందట. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఎమోషనల్ డెప్త్తో కూడిన కథనం ఈ సినిమాలో కనిపిస్తాయని అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జోనర్లో ఉండగా ఈసారి మరో కొత్త జోనర్లో ప్రయోగం చేయాలని త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.